హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సాటర్డే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? టీ కాఫీలు అయినాయా ఫ్రెండ్స్? టిఫిన్ అయిందా? నేను దిబ్బ రొట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఇంకా చేయలేదు. ఇది దోశ పిండి. ఇందులో అల్లం, పచ్చిమిర్చి తురిమేసాను, క్యారెట్ వేసాను, జీలకర్ర వేసాను, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసాను. ఇంకా కొంచెం క్యారెట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఆనియన్స్ కూడా వేసుకున్నాం. అల్లం పచ్చిమిర్చి కూడా క్యారెట్తో పాటు తురిమాను, ముక్కలు కాకుండా తురిమేసాను. దీన్నైతే దిబ్బ రొట్టె వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ పెట్టాను. దిబ్బ రొట్టె అయితే వేసుకున్నాం. ఇందులో పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ నానబెట్టుకొని పెసరపప్పు అయినా పచ్చెనపప్పు అయినా. నేనైతే ఏమీ వేయలేదు, క్యారెట్ తురుము ఓన్లీ వేసాను అంతే. 2 గరిటెలు అయితే వేసుకోవాలి దిబ్బ రొట్టెకి. ఇదైతే దోశ పిండి, ఇడ్లీ పిండి కాదు. కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాం. దీనిలోకి చట్నీ అయితే పచ్చి కొబ్బరి, ఒట్టి పచ్చిమిరపకాయలు కూడా వేయించకుండా ఒట్టి పచ్చి చేశాను, కొబ్బరి చట్నీ. ఓకే ఫ్రెండ్స్, దీని మీద అయితే ప్లేట్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ప్లేట్ పెట్టుకుంటే తొందరగా ఉడికిద్ది. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుందాం. స్టిమ్లో పెట్టాను స్టవ్. హైలో ఉంటే మాడిపోయిద్ది, సిమ్లో పెట్టుకోవాలి. అందుకని ఒకసారి అయితే ప్లేట్ తీసుకుందాం, చూద్దాం ఫ్రెండ్స్. దీన్ని తిరగేసుకున్నాం ఒకసారి. సెకండ్ వైపు ఇప్పుడు కాలింది చూసారా ఎర్రగా. మళ్ళీ ప్లేట్ పెట్టుకున్నాం. ప్లేట్ పెట్టాను. ఒకసారి ప్లేట్ తీసుకొని చూద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది. మనం అప్పుడప్పుడు కూడా హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి.